అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ జ్యూస్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. బూడిద గుమ్మడికాయని దిష్టి కోసమే యూజ్ చేస్తారని అందరికీ తెలుసు కదా! కానీ ఇందులో ఎవ్వరికీ తెలియని వందల కొద్దీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న బూడిద గుమ్మడికాయతో జ్యూస్ రెసిపీని మీకు కూడా చూపించాలని చెప్పేసి ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ జ్యూస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోవాలండి. దీన్ని తీసుకునేటప్పుడు మరీ లేతది కాకుండా, మరీ ముదిరిది కాకుండా మీడియంలో ఉండాలి. మరీ ముదిరిపోయిన కాయను గనక తీసుకున్నట్లయితే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు. అందులో మొత్తం గింజలతోనే ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇలా మీడియంలో ఉండేది తీసుకున్నారంటే లోపల కండ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇందులో నుంచి సగం కట్ చేసేసుకొని దీనిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేయాలి. కాయ పెద్దదిగా ఉంటుంది కదా! తొక్కను తీయడం కష్టమైతే ఫస్ట్ ముక్కల్ని కట్ చేసుకొని, ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా తీసేయండి. ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసిన దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ జ్యూస్‌ని రోజు పరగడుపున తీసుకుంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. ఈ జ్యూస్ అనేది బాడీని కూడా కూల్‌గా ఉంచుతుంది. అలాగే డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ జ్యూస్‌ని చిన్న పిల్లలైనా తాగొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మనమైతే ఈ జ్యూస్‌ని తాగగలం గానీ, చిన్న పిల్లలైతే తాగరు కదా! పిల్లల కోసం దీంతో ఒక మంచి హెల్తీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి వేసుకొని, కొన్ని వాటర్‌ని పోసి బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా ఒక జ్యూసర్‌ని తీసుకొని, ఈ ముక్కలన్నీ వాటర్ ఏమీ లేకుండా ఇందులోకి వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. లేదంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా మెదగవు. ఇలా కొంచెం తిప్పిన తర్వాత ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకొని, ఎక్కడా కూడా పలుకులు లేకుండా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసేయండి. చూసారు కదా! చాలా మెత్తగా పేస్ట్‌లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇందులో స్ట్రెయినర్‌ని పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న దానిని వడకట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక స్పూన్‌తో కలుపుతూ, ప్రెస్ చేస్తూ ఈ జ్యూస్‌ని మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇందులో మిగిలిన గుజ్జును బౌల్‌లోకి తీసి పక్కకు పెట్టుకోండి. దీంతో నేను ఒక మంచి రెసిపీని చూపిస్తాను. ఈ జ్యూస్‌ని ఇలానే డైరెక్ట్‌గా తాగితేనే మంచిది. కానీ కొంతమంది ఇందులో తేనె, నిమ్మరసము లాంటివి కలిపి తీసుకుంటూ ఉంటారు. కానీ ఏమీ కలుపుకోకుండా తీసుకుంటేనే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ జ్యూస్‌ని రోజు ఉదయం పరగడుపున మాత్రమే తాగితేనే యూజ్ అనేది ఉంటుందండి. ఈ జ్యూస్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సగం గుమ్మడికాయని ఇలా పైన కవర్‌తో ర్యాప్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మిగిలిన గుజ్జును కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక బౌల్‌ని తీసుకొని ఇందులోకి కొంచెం దోస పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ గుమ్మడికాయ పేస్ట్‌ని ఇందులో వేసుకొని, ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్‌ని పోయాల్సిన అవసరం లేదండి. మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తురిమిన క్యారెట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి దోసల్లా వేసుకుంటే గనక పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి, కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మూతను పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత దీన్ని ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలానే అన్ని దోసల్ని వేసుకోండి. అంతేనండి. వేడి వేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.